జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్లు దుమారం రేపాయి. టికెట్ల వ్యవహారంపై కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీఫామ్లు ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు పార్టీ బీఫామ్లు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారంటూ ఎమ్మెల్యే సంజయ్ పై మండిపడ్డారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. నేపథ్యం అయితే జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అయితే ఇక్కడ గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే సీనియర్ నాయకులకు కాదని చెప్పేసి సీనియర్ కార్యకర్తలకు ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి ఎవరైతే వచ్చారో వారికి టికెట్లు కేటాయించడంతో అయితే గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే జీవన్ రెడ్డి ఇంటి ముందు ఇటు ఇంద్రా భవన్ సంబంధించినటువంటి ఇంటి ముందు అయితే కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే గుమిగూడారు. ఇక్కడ ఆందోళన అయితే చేపట్టారు. అయితే ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ కార్యకర్తలకు కాదని చెప్పేసి అయితే బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ విధంగా టికెట్లు కేటాయించారు. అయితే 20 సంవత్సరాల నుంచి కండవ కప్పుకున్న మాకు కేటాయించకుండా నిన్నగాక మొన్న వచ్చిన వారికి ఏ విధంగా టికెట్లు కేటాయిస్తారని చెప్పేసి అయితే వారు ఆందోళన చేస్తున్నారు. అయితే మనతో పాటు కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో 50 వార్డులు ఉంటే దాదాపుగా ఒక 20 వార్డులు మాకు కేటాయించడం జరిగింది అని చెప్పి సమాచారం. ఇంకా మిగిలిన 30 డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎవరైతే పార్టీ ఫిరాయించారో పార్టీ ఫిరాయింపుదారుడు ప్రపోజల్ పెట్టినటువంటి 30 మందిని కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇవ్వడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీకి కూడా సిగ్గుచేటు. ఇదే విధంగా ఇటువంటి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు నందయ్యనే కానీ మా గౌరవ జగిత్యాల జిల్లా మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమారే కానీ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కొంచెమైనా మీకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎవడు పట్టిండు, ఎవడు తిరిగిండు, ప్రతిపక్షం నుంచి ఎవడొచ్చిండు, ఎవడు ఎమ్మెల్యే, అసలు ఎక్కడిది ఈ మన పార్టీ ఎటుపోతుంది ఏంది అనేది కొద్దిగా కూడా మీకు సోయి లేకపోతే ఒక చిన్న వ్యక్తిని నేనటువంటిది 20-25 సంవత్సరాల నుండి కండువా మెడల్ వేసుకొని జెండా పట్టుకొని పార్టీ కోసము 6 నిమిషాలు మేము కొట్లాడినా మాలాంటి ప్రతి ఒక్క కార్యకర్త ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది అని చెప్పి నేను మా పార్టీలో ఉన్న మంత్రులను కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇది అన్నా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు కదా, లాస్ట్ కు ఒక కౌన్సిలర్ కూడా మీరు వేయలేరు. కనీసం రాహుల్ గాంధీ గారి వాళ్ళ తండ్రి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు చేసినటువంటి ఫిరాయింపుల చట్టాన్ని మీరు తూట్లు ఓడుచుడే కాకుండా ఒక ఫిరాయింపుదారుడు ఎమ్మెల్యే వచ్చిన వ్యక్తికి ఆయన ప్రపోజల్ పెట్టిన ఒక 30-35 మంది వ్యక్తులకు టికెట్లు ఇస్తున్నారు అని అంటే ఎన్ని టికెట్లు ఎంతెంత డబ్బులకు అమ్ముకున్నారయ్యా. దీనికి ఖచ్చితంగా నేను చెప్తున్నా, జగిత్యాల నుండి ఖచ్చితంగా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరున్నారో ఇక్కడ నుండి మన కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మేము పెద్దలు జీవన్ రెడ్డి గారితో సమావేశం అయిన తర్వాత మేము మాట్లాడదలుచుకుంటాము. మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి మేము చెప్తాము. ఇంకొక విషయం ఏంటంటే అత్యంత ముఖ్యమైన విషయము, మీకు ఈ రోజు వరకు అనౌన్స్ అయిన వ్యక్తులకు మెడల ఇప్పటి వరకు కాదు కదా, ఇప్పుడు బీఫామ్ అనౌన్స్ అయిన తర్వాత కూడా ఎవడు కూడా కనీసం నేను నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ వచ్చింది, నా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చిందని చెప్పి ఒక ఫేస్బుక్ లో కానీ వాడు ట్విట్టర్ లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడ కూడా వాడు పెట్టుకోలేని పరిస్థితి. అటువంటి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం వాళ్ళకు ఉన్నదా లేదా, ఇప్పుడు ఉన్న వారికి ఇచ్చారా లేని వారికి ఇచ్చారా? అన్న, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఎమ్మెల్యేకే లేదు, ఇంక ఎమ్మెల్యే అనుచరులకి ఎక్కడదన్నా. ఈ కొంచెమన్నా సిగ్గు శరం మానం ఉంటే ఇటు టీఆర్ఎస్ వాళ్ళు తిట్టబట్టే, బీజేపీ వాళ్ళు తిట్టబట్టే, నీ కిందున్న క్యాడర్ తిట్టబట్టే, కాంగ్రెస్ వాళ్ళు దుమ్మెత్తిపోయేబట్టే, సిగ్గు శరం మానం ఏదన్నా ఉంటే ఇప్పటికన్నా రాజీనామా చేసి నువ్వు మళ్ళీ రావయ్యా, ఇదే కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకో, నువ్వు గెలిచిన తర్వాత నీకు పని చేస్తాం పో. మేము అదే చెప్తున్నాం కదా, ఎంతమంది పొట్ట కొడతావు, ఎంతమందిని నాశనం చేస్తావు. ఇట్లా కొంచెమన్నా సిగ్గు ఉండాలి, సిగ్గు శరం లేని ఎమ్మెల్యే. గత 20 సంవత్సరాల నుంచి కండువా మోసినా అని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? బీఫామ్ ఎవరెవరికి ఇవ్వాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లిస్ట్ ఏమైనా ఇచ్చారా మీకు? అన్న, గౌరవ మాజీ మంత్రివర్యులు జీవనన్న గారు 50 వార్డులకు సంబంధించిన లిస్టు గౌరవ జిల్లా అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ రెడ్డి గారు వాళ్ళందరికీ పంపించడం జరిగింది. నాకున్న సమాచారం వరకు ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీ జెండా ఎవడైతే 10-15 ఏళ్ళ నుంచి పట్టిండో వాళ్ళ పేర్లను
మా జీవన్ రెడ్డి గారు అందరి సమక్షంలో ప్రతి ఒక్క వార్డుకు ఒకరిద్దరు చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ 50 మంది లిస్టును వాడబెట్టుకొని వాడెవడో ఇప్పుడు దొంగ లెక్క వచ్చి మా కండువా మా జెండా ఎత్తుకపోయిన వాడిచ్చిన లిస్టును నువ్వు ఫైనల్ చేసి ఇది ఎవరికి తమాషా? ఏమనుకుంటారు అసలు? రాని అభ్యర్థుల పరిస్థితి ఏంటిది? ఇప్పుడు జెండా వాటి తిరుగుడు తప్ప. అయితే ప్రస్తుతానికి మనతో పాటు కౌన్సిలర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నుంచి వెళ్ళి పోటీ చేస్తా అని చెప్పేసి గత 20 సంవత్సరాల నుంచి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజల మధ్యలో తిరుగుతున్నటువంటి అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. అతనికి సీట్ రాలేదు అని చెప్పేసి అయితే వాదన అయితే వచ్చింది. చెప్పండి సార్. అన్నా, నేను 14వ వార్డు కౌన్సిలర్గా, ఇప్పుడు ప్రెసెంట్ 14వ వార్డు, పాతది 11వ వార్డు. అయితే 14వ వార్డు కౌన్సిలర్గా నేను ఇప్పుడు నాకు మన సారు నా పేరు జీవన్ సార్ గారు అనౌన్స్ చేసి పంపించడం జరిగింది. నిజంగా మా వార్డు నుంచి నిఖార్సైన కార్యకర్తలు గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం ఎమ్మెల్యేల ఎలక్షన్లప్పుడు, ఎంపీ ఎలక్షన్లప్పుడు మెజార్టీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు సార్. వాళ్లకు 18 సంవత్సరాల ఓటు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు. ఇప్పటికి కూడా పార్టీని నమ్ముకొని నాకు ఒక లీడరు మా ఏరియాలో ఒక వ్యక్తి కౌన్సిలర్ అయితే మాకు కూడా మా బతుకులు మారుతాయని చెప్పి ఈ రోజు నమ్మకం పెట్టుకొని ఉన్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దొక్కిపడేసింది. కార్యకర్తలను దొక్కిపడేసింది. నిజంగా మాకు అన్యాయం జరిగింది. మా సారు జీవన్ రెడ్డి సార్ గారు, మేము సారు నమ్ముకొని ఉన్నాము. సారు మా కార్యకర్తల గురించి కష్టపడ్డాడు తప్ప. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నారు? నేను 20 సంవత్సరాల నుంచి నేను కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను సార్. నాకు 2019లో నాకు అవకాశం వచ్చింది 11లో. నేను అప్పుడు కేసీఆర్ హయాంలో నేను పోటీ చేసిన కష్టపడ్డా. పార్టీ కోసం నేను కష్టపడితే నేను ఓన్లీ ఒక 50 ఓట్ల తేడాతో మాత్రం ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ నాకు అవకాశం వస్తానని చెప్పి ఆశతోటి నేను ఇప్పుడు బరిలో దిగితే సారు నాకు పేరు పంపించినా కూడా ఈ రోజు ప్రస్తుతానికి మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు మీకు టికెట్ రాలేదు కదా, మీరు ఏం చేయదలుచుకున్నారు? మీ ప్రణాళిక ఏంటి? మా ప్రణాళిక ఇప్పుడు మా సారు మా మాజీ మంత్రి ఎమ్మెల్సీ మా జీవనన్న గారు మాకు పెద్ద దిక్కు. ఇప్పుడు సారు గారి కార్యాచరణ ప్రకారం మేము ముందుకు నడుచుకుంటామని చెప్తుంది సార్. అయితే ప్రస్తుతానికి మన జగిత్యాలలో చూసుకున్నట్టయితే గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ సీనియర్ వర్గం ఏదైతే ఉన్నదో వారికి టికెట్లు రాకపోవడంతో అయితే ఇక్కడ ఆందోళన అయితే చేస్తున్నారు. అయితే నినాగమున్న వచ్చిన వారికి టికెట్లు కేటాయించడము, అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజల్లో తిరిగినటువంటి కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకపోవడంతో అయితే ఆందోళన జరుగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల నుండి.